రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు విమర్శించారు. మంగళవారం ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా హృదయరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా నేటికి 12వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నియమించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 4 విడతల డిఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ ఆలస్యం అవుతున్నందున 30% మధ్యంతర భృతిని ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. విద్యాశాఖ కమిషనర్ నిరంకుశ పోకడల వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆయనను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, కేజీబీవీ సిబ్బందికి మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు. ఈ ధర్నాకు ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ హుసేన్ రెడ్డి, ఏపీ ఎన్జీఓ నేతలు హరినాథ్ రెడ్డి, అంకిరెడ్డి మద్దతు ప్రకటించారు. సిపిఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలం అవుతున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల యొక్క సమస్యల పట్ల ఎటువంటి సానుకూలత లేనందున ఈరోజు 2వ విడతల భాగంగా ఏపీటీఎఫ్ జిల్లా స్థాయి ఉద్యమ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్యలు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు, డిఏ బకాయిలు కానీ, పీఆర్సీ బకాయిలు కానీ ఇంతవరకు చెల్లించలేకపోయింది. అలాగే డిఏలు పెండింగ్లో 5 డిఏలు ఉన్నాయి, ఇంతవరకు డిఏలో ఊసు లేదు. అలాగే ఏకీకృత సర్వీస్ సాధన లేదు. అలాగే పాఠశాలలో ఉన్న అనేక రకమైన ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయలేకపోయింది. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా అప్పగించడం వల్ల బోధనను సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉపాధ్యాయుడు ఉన్నాడు. అనేక టెన్షన్లతో ఉపాధ్యాయుడు రోజు పరిగెత్తూ పోతున్నాడు. హై స్కూల్ క్లాసుల ఖాళీలను భర్తీ చేయలేదు. అలాగే 1/7/2004 కంటే ముందు, అనగా 2003 డిఎస్సి కంటే ముందు డిఎస్సి వాళ్ళను పాత పెన్షన్ మెమో 57 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మెమో ప్రకారం ప్రభుత్వం పాత పెన్షన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంతవరకు పాత పెన్షన్ నిర్వహించలేదు. ఈరోజు నంద్యాల జిల్లా ఏపీటీఎఫ్ 1938 చేపట్టినటువంటి ధర్నా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల కార్యాచరణ ఐక్యతతో వీళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ మరియు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళ పిలుపు మేరకు నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వారి మిత్ర బృందం అంతా కూడా ఇక ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మొదటి విడతగా స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మేము మొదటి కార్యాచరణ కింద వినతి పత్రాలు సమర్పించడం జరిగినది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చేయడం లేకపోవడం వలన ఈరోజు అన్ని జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరం అయినప్పటికీ కూడా 1/7/2023 నాటికి పీఆర్సీ కమిషన్ కాలపరిమితి అయిపోతే ఇప్పటికి దాదాపు 2 సంవత్సరం అయినప్పటికీ కూడా పీఆర్సీ కమిషన్ ను నియమించకపోవడం అనేది ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్లను కలిసివేస్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి ఖచ్చితంగా పీఆర్సీ కమిషన్ వేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక నష్టం అయితే ఏం లేదు. కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి దాదాపుగా 10 నెలల నుంచి సంవత్సరం దాకా సమయం పడుతుంది. కాబట్టి కమిషన్ నియమించాలి. అదేవిధంగా 30% పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 30% ఖచ్చితంగా మధ్యంతర భృతిని ప్రకటించాలని ఏపీటీఎఫ్ శాఖ పక్షాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.